నమస్తే. వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ గ్రేసి. నేనైతే ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? తెలంగాణ సీడ్ ఫెస్టివల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది ఎక్కడ జరుగుతుందంటే హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్లోని అనుమాస్పల్లిలో అయితే జరుగుతోంది. ది ఎర్త్ సెంటర్లో. ఇక కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ అయితే దీన్ని నిర్వహిస్తోంది. అండ్ ఇక్కడైతే ఎన్నో విత్తనాల ప్రదర్శనలు ఉంటాయి, వర్క్ షాప్స్ ఉంటాయి, స్టాల్స్ ఉంటాయి. ఎంతోమంది రాజకీయ నాయకులు, రైతులు, ఎందరో ప్రముఖులు అయితే ఇక్కడికి వచ్చేస్తున్నారనమాట. రండి మరి ఈ కార్యక్రమ విశేషాలేంటో, ఆ వివరాలేంటో తెలుసుకుందాం. నేను చూస్తాను, మీకు చూయించేస్తాను. రండి. ఈ సీడ్ ఫెస్టివల్లో అయితే ఫస్ట్ స్టాల్ని సందర్శించడానికి వచ్చాము. అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్. మరి వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుందాం రండి. మనతో కౌశిక్ గారు ఉన్నారు. మరి పూర్తి సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు ఫీల్డ్? సార్ మేడం, ఇది అరణ్య పర్మాకల్చర్ ఆల్మోస్ట్ 30 years నుంచి ఫార్మర్స్తో వర్క్ చేస్తున్నారు. బేసికల్లీ వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తారు మేడం. ట్రైనింగ్ ఇచ్చి ఆల్టర్నేటివ్ టెక్నిక్స్, అంటే తక్కువ వాటర్ తోటి వాటర్ హార్వెస్టింగ్, మెయిన్ డ్రై ల్యాండ్స్ బేసికల్లీ వీళ్ళు ఉన్నది. సో విత్తనాలు ఎట్లా కాపాడుకోవాలి, ఇంకోటి వాటర్ని ఎట్లా హార్వెస్ట్ చేసి వాటర్ టేబుల్ని ఎట్లా ఇంక్రీజ్ చేసి వివిధ రకాల లోకలైజ్డ్ పంటలు ఎట్లా పండించాలో ఒక 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు నర్సన్న ఇంకా పద్మ మేడం. అక్కడనే మేము వాలంటీర్ చేస్తున్నాం. ఈ సీడ్ ఫెస్టివల్లో అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్ ఏ థీమ్తో వచ్చింది? థీమ్ ఏం లేదు మేడం. బేసికల్లీ ఈ దేశీ విత్తనాలు ఏదైతే ఉన్నాయో అవి ఫ్రీగానే ఇచ్చి అవి మల్టిప్లై చేసేటట్టు, ప్రాపగేట్ చేసేటట్టు జనాలకు తీసుకుపోవాలి. మనతో సమమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే సార్. చెప్పండి అమ్మ, ఎన్ని ఇయర్స్ నుంచి ఇందులో వర్క్ చేస్తున్నారు? దాదాపు ఇప్పుడు 35 సంవత్సరాల సంది ఎర్రని సంస్థల నేను పనిచేస్తా. ఇప్పుడు ఈ సంస్థల మేము ఏం చేస్తామంటే పాత ఇత్తనాలు, తాత ముత్పల సంది మునిగిపోయిన ఇత్తనాలు కూడా, అంటే ఇత్తనం ఒక్కటే కాకుండా మేము భూమితో కూడా చాలా రకాల పనిచేస్తాము. ఎందుకనంటే ఫస్ట్ మేము చేన్ల చుట్టూ కట్టలేస్తాము. కట్టలేసిన తర్వాత చెట్లు పెడతాము. చెట్టుతో ఆకు రాలిన తర్వాతనే, భూమి బలమైన తర్వాతనే మేము కొన్ని పశువుల ఎరువులు కలిపి వేసుకున్న తర్వాతనే మేము ఇవన్నీ ఇత్తనాలు కూడా వేయడం జరుగుతున్నది. కనీసం అంటే మేము ఒక 5-6 సంవత్సరాలు మా భూమిని తయారు చేసుకోవడం జరిగింది, చెట్లు అవన్నీ పెట్టుకొని. ఇప్పుడు అంత భూమి మంచిగా తయారైన తర్వాతనే మేము కనీసం అంటే మేము ఒక 300-400 రకాల ఇత్తనాలు కూడా నేను దాచిపెడతా. మా సంస్థ తరపు నుంచి నేను మా సంస్థలను ఏం చేస్తా అంటే రైతులకు ఈ ఇత్తనాలన్నీ మెత్తేస్తా, గంపలల్లా, కుండలల్లా, సీసలల్లా, డబ్బలల్లా ఎట్లా పెట్టేటి విధానం ఉంటే అట్లా కూరగాయలయ్యి, ఆకుకూరలయ్యి, కాయగూరలయ్యి, మళ్ళా పప్పు ధాన్యాలు, కారం ధాన్యాలు, నూనె ధాన్యాలు, రొట్టెలు చేసుకునే ధాన్యాలు, అన్నం చేసుకునే ధాన్యాలు, మళ్ళీ ఇవన్నీ కూడా నేను అన్నీ ప్రతి ఒక్క ఇతనం కూడా దాచిపెట్టి వచ్చిన రైతులకు, వేరే వేరే రాష్ట్రాలకు, వేరే వేరే కొన్ని భూములలో కూడా నేను పంపిస్తా. నా దగ్గరకు వచ్చి రైతులు కూడా తీసుకుపోతారు. అంటే పైసలకి ఒకటి తీసుకుపోయి 2 కూడా తెస్తారు వాళ్ళు. 1 కిలో తీసుకుపోతే 2 కిలోలు నాకు వాపస్ తెస్తారు పంట పండినాక. అట్లా కూడా కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యరు. అట్లా నేను చాలా రకాల ఇత్తనాలతో పనిచేస్తా. ఇవి మళ్ళీ అందరం కలిసి ఒక 300 రైతులము మా బిడకన్నెల. మందులు లేని వ్యవసాయం మీదనే మాది. ఏం భూమి అంటే ఒట్టి బండ భూమి, ఎర్ర భూమి, ఏం బలం లేని భూమి. అదే భూమిలో మేము పంటలు పండించుకొని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇవన్నీ పప్పులు, పసుపు, కారము, అల్లము, ఎల్లిగడ్డ ఇవన్నీ తయారు చేసి కూడా మేము ఒక
500 కుటుంబాలకు హైదరాబాద్కు కూడా మా దగ్గరికి వాళ్ళు నెల నెలకు వచ్చి తీసుకుపోయి తింటున్నారు. పప్పుల విధానం వేరే చేసుడు ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు ఇవి మినుములు పెసాలు ఉన్నాయి అంటే కడిగి ఎండకేసి పలగొడతాము. ఇవి కందులు ఉన్నాయంటే వాటిని ఒక 3 గంటలు నానబెట్టి తీసి గోడకేసి అనగబట్టి పొద్దుగా లేచి ఎండబెట్టి మళ్ళీ పొయ్యిల కట్టల మీద వేయించి పలగొట్టి శుద్ధి చేసి వాటిని కూడా అట్లా అమ్ముతాము. అంటే మా పంటల రుచి తిన్నోళ్ళు మళ్ళీ వాపసు పోకొచ్చిండ్రు. ఎంతోమంది మేము అందియలేకపోతున్నాం. అట్లా మా దగ్గర రైతులం కూడా ఒక 150 మంది రైతులు ఇదంతా తయారు చేసి అమ్మగలుగుతున్నాము. బెల్లం మా దగ్గరనే మేము బెల్లం తోటలు మేము పండించుకుంటాము. మందులు లేకుండా ఆ తోట తయారు చేసి దాన్ని కూడా బెల్లం తయారు చేసుకుంటున్నాం. బెల్లం ఎక్కడమ్మా, ఎక్కడి నుంచి? జైరాబాద్ మాది. జైరాబాద్ల బిడకన్యన గ్రామము, జరసంఖ్యం మండలం. ఇక్కడ ఇన్ని విత్తనాలు ఉన్నాయి కదమ్మా, అంటే ప్రజెంట్ ఉండే వాళ్ళకి చాలా కూడా తెలియదు వీటిల్లో. మీరు ఒకసారి చెప్పండి చిరుధాన్యాల గురించి, వాటి విలువ గురించి కూడా మా ప్రేక్షకులకు చెప్తారా? చాలా చెప్పాలని మాకున్నది, చెప్పాలని ఇక్కడ దాకా తీసుకొని వచ్చుడు అవుతున్నది. ఇక్కడనే కాదు, ఎన్నో రాష్ట్రాలు ఎన్నో దేశాలు కూడా, నేను కొన్ని దేశాలు కూడా తిరిగి చెప్పొచ్చిన. అంటే కొంతమంది తెలియని వాళ్ళు నువ్వు అన్నట్టు ఏమంటారంటే ఇటు కలర్ పెట్టుకొచ్చినావా అని కూడా అడిగినారు నాకు. అంటే లేదు తల్లి, కలర్ కావు, పుట్టుకంతో వస్తాయని చెప్తా. అయితే ఇక్కడ ఉన్న ధాన్యాలు మన శరీరంకు మన తిండికి ఏముంటుంది అదంటే ఒక ఎంటికలకు, కంటి సూపుకు, బొక్కలకు, ఇవన్నిటికి కూడా మనకు ఒక బలం అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క రకమైన తిండి ఒక్కొక్క మన శరీరంకు తగిన తిండి మన దగ్గర ఉన్నది. అంటే ఇదంతా మూసుకుపోయింది, మనం మూసేసినాము. చదువు డబ్బు కంపెనీలు అని పెట్టి ఇవన్నీ మూసేసినారు. అయితే మా ఏరియాలో మా జైరాబాద్ చుట్టుపక్కల మేము ఒక 40 సంవత్సరాల సంది కూడా మేము పాటుపడి ఈ ఇతనం మూసిపెట్టుడు దాచిపెట్టుడు మాత్రము తీసేయకుండా కాపాడుతున్నాము, చెప్తున్నాము. ఇన్నోళ్ళ కర ఇప్పుడు మాత్రము గవర్నమెంట్ దృష్టికి మేము తీసుకుపోయినాము. వాళ్ళు కూడా వాపస్ ఇట్లా మందికి అంతా చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైతే కరోనా వచ్చిందో అప్పటి సంచి చాలా తడపడేస్తున్నారు తిండి కోసము. దాన్ని బట్టి ఇక్కడ ఏమేమైతే తిండి ఉన్నాయో వీటి గురించి మాకు ఏ కాలంలో ఏ బువ్వ తినాలి, ఏ పప్పు తినాలి, ఏ కాలంలో ఏ పంట పెట్టాలనేది మాకు బాగా తెలుసు. చెప్తే అది జల్దీ ఓడిచిపోదు. కొర్ర అన్నం ఎప్పుడు తినాలి, వానకాలం చలికాలం తినాలి. సామాన్యం ఎప్పుడు తినాలి, ఎండుకాలం తినాలి. మాకు తెలుసు, మా తాతలది, మా అవ్వతాతలు చేసిన పని మాకు తెలుస్తుంది. అందుకనే మేము ప్రజలకు కూడా చెప్పగలుగుతాం అన్నమాట. ఇప్పుడు బాగా సర్ది అయిందంటే కొర్రన్నంలా ఒక జీడిగింజేసి మెత్తగా ఉడకబెట్టి అంబలు చేసి ఒక కందిపప్పు చారు చేసుకొని అందులో పోసుకొని తిని నిండా కప్పుకొని పడితే చెమట వస్తుంది, సర్ది దెంకపోతుంది. దాని పేరు కరోనా అని పెట్టి లోకంకి ఎక్కడొచ్చిందో కరోనా రాలేదు అంటలేను, కానీ దానికి 7 మందికి బుగులు పెట్టి చంపేసారు. టీకేలు తీసి మందినంతా మొత్తం నాశనం చేసి పడేసారు. అట్లా మన దగ్గర మందులు ఇవి ఇక్కడ ఉన్న తిండి మొత్తం మందులు ఇవి. మనకు మనసులకు తినట్టు కాకుండా భూమికి కూడా బలము, ఆరోగ్యంకు బలము, పశువులకు బలము. అయితే మనం చేసే పనిని ఒక్క ఇతనం వేసినామంటే ఒక 1000 ఇతనం మన చేతికి వస్తుంది. అంటే 1000 ఇతనంలో మనం తినం, అన్నీ మనమే తినం. కొన్ని పిట్టలు తింటాయి, కాకులు తింటాయి, పక్షులు తింటాయి, పందులు తింటాయి, కొణంగలు తింటాయి, రకరకాల తిని కూడా మనకు 10 తిన్నానన్నా కానీ మనకు 10 మిగులుతాయి. అయితే మేము ఎప్పుడు కూడా ఒక్క పంట వేయం సార్, చేనులో ఒక్క పంట ఎప్పుడు కూడా వేయం. 10 రకాల పంట వేస్తాం. ఒక ఎకర్ ఉన్నదంటే మేము 25 రకాల పంటకు తక్కువ మేము ఎప్పుడు వేయం. ఒక పచ్చజొన్న ఉన్నదంటే అందులో మేము 25 రకాల పంటలు వేసుకుంటాం. మా ఇంటి పూర్తికి, మా తిన్నడి పూర్తికి, మా కుటుంబం పూర్తికి. ఎవరికైనా నేను ఏం చెప్తా అంటే ఒక అద్దె ఎక్కరు, పావు ఎక్కరు మీరు కుటుంబం దాన్ని విడిచిపెట్టుండి. ఆడవిళ్ళకు వ్యవసాయంకు మస్తు దగ్గర సంబంధం. ఆడవిళ్ళ వ్యవసాయం విడిచిపెట్టుండి దీన్ని అని చెప్తాను నేను. అమ్ముకొనకుండి 10 కిలోలు కానీ 5 కిలోలు కానీ 100 కిలోలు కానీ అది ఇంటికి సంబంధించింది, తిండికి సంబంధించింది, మన ఆరోగ్యంకి సంబంధించింది. ఒక సరిది వచ్చింది, ఒక నొప్పి వచ్చిందంటే ఒక రాగిపిండి తల్లి దగ్గర ఉన్నదంటే సట్న తీసి కాస్త దక్కించుకుంటాం. కొనుక రావాలంటే అందది లక్షల రూపాయలు ఉన్నా కానీ కొననికి దూరం ఉంటుంది. ఇచ్చిన దాకా కొననికి వీల్లేదు, దగ్గర ఉంటే సొంతం ఉంటుంది, సొంతం హక్కు. దాన్ని బట్టి మేము చాలా పోరాడుతున్నాము. చాలా ఇప్పుడు 30 సంవత్సరాల సంది కూడా చెప్తున్నాము, తీసుకొస్తున్నాము, తినిపిస్తున్నాము, అమ్ముతున్నాము, తిండి చేసి వాళ్ళ దగ్గర కూడా ఇచ్చి చూపిస్తున్నాం. జుట్టు పెరగడానికి ఇందులో ఏదో యూజ్ అవుతుంది అన్నారు కదా, ఏందమ్మా, ఏ విత్తనాలు? ఈ తెల్ల కుసుమల నూనె 7 నెలలకు పుట్టిన పిల్లను మనము ఓమ, ఎలిగడ్డ పొట్టు పొగ వేసి 7 నెలలకు పుట్టిన పిల్లలను కూడా మనము ఐసులో పెట్టకుండా ఆ కాలంకు మేము కన్న పిల్లలకు ఏం చేసినామంటే స్నానం చేపించకుండా ఈ కుసుమల నూనెతోటి మంచిగా పేయంత రుద్ది, పత్తితో రుద్ది చెక్కగా పండబెట్టి 2 నెలలకు పిల్లలను తయారు చేసుకొని బతికిపించుకున్నాం. మాడకి పుట్టంగానే తెల్ల కుసుమల నూనె వాడతాం. దీన్ని బాగా జీడిగింజ, ఒక తమలపాకు, ఓమ, ఎలిగడ్డ వేసి బాగా మసల పెట్టి కమ్మటి వాసన అది పెడితే జుట్టు ఊడది, నల్లగా ఎనికలు వస్తాయి. అది ఎరుకున్నది మాకు.
తాతల సంది చేసిన తెల్ల కుసుమలు అంటే అది ఒక పెద్ద మందు. ఇప్పుడు దాన్ని పూత తీసి కూడా పెద్ద పెద్ద డాక్టర్లు గుండె ఆపరేషన్లకు కాకుండా ఈ గుండె జబ్బు రాదని కూడా దాన్ని చాలా అడుగుతున్నారు. దానికి చాలా ముళ్ళు ఉంటుంది. ఆ కుసుమ ముళ్ళు గుచ్చుతుంది కాబట్టి దాన్ని రాసులు చేయడానికి చాలా భయపడతారు ఇప్పటి. ఇప్పుడు మిషన్లు వచ్చినాయి చేస్తున్నారు. మా దగ్గర మేము ఎప్పుడు కుసుమ నూనె వాడతాం. తెల్ల కుసుమ ముట్టయి ఏం తినయి కూడా ముళ్ళు ఉంటుంది. అది చాలా మందు మనకు చాలా పని చేస్తుంది. వీటి గురించి అంటే వీటి పేర్లు కూడా చాలా మందికి ఇక్కడ తెలియదు. ఇప్పుడు ఉండే మోడ్రన్ వ్యవస్థలో వీటి పేర్లు గురించి కొంచెం చెప్తారమ్మా మాకు? ఇక్కడ కొనకేలు చెప్తా. ఇగో తెల్ల పుండి గింజలు, గోంగూర అంటారా మీరు? తెల్ల గోంగూర, రోజాల గోంగూర. ఇది జామ్ చేసుకోవచ్చు, టీ తాగొచ్చు, మళ్ళా ఎండినాక పువ్వు టీ చేసుకొని తాగుతారు అట్లా. ఇవి అంటుకొర్రలు, ఇవి ఎర్ర కొర్రలు, ఇవి సామలు, కోడి సామలు, ఇవి ఆరుగులు, ఇవి తైదలు అంటాము, రాగులు అంటారు. ఇవి సజ్జలు, ఇవి నల్ల సామలు, అవి తెల్ల కొర్రలు, అవి లంకలు, ఇవి సాయిజొన్నలు, ఇవి ఎర్ర సాయిజొన్నలు, ఇవి ఉలువలు, నల్ల ఉలువలు, తెల్ల కుసుమలు, నల్ల కుసుమలు, ఔషలు, ధనియాలు, ఆవాలు, జనుములు, బెబ్బెలరు, తెల్ల అనుములు, నల్ల అనుములు, నువ్వులు, గడ్డి నువ్వులు, పెసాళ్ళు, మినుములు, చెంకి పెసాలు, పేలాల జొన్నలు, ఇక పచ్చ జొన్నలు, ఇక గోధుమలు, ఇక బటగాళ్ళు, ఇక సిరిశెనిగలు, ఇవి ఇక తొగాళ్ళు బురక తొగాళ్ళు, ఇవి నల్ల తొగాళ్ళు, ఇవి ఇంకో రకం బురక తొగాళ్ళు, ఇవి ఇంకా ఏమేమో నల్ల తొగాళ్ళు, ఇవి ఇంకో రకం బురక తొగాళ్ళు. ఇవి చెప్పు ఇక లక్ష్మి తొగాళ్ళు. ఇవి తొగాళ్ళు, ఇక ఒక్కొక్క దాని పేరు తొగాళ్ళు, నల్ల తొగాళ్ళు. ఇవి మొత్తం ఆడదాకా నా తొగాళ్ళే తొగాళ్ళు. వీటి పేర్లు ఇప్పుడు చాలా మందికి అసలు తెలియదు, విచిత్రంగా వింటారేమో. ఇవమ్మా ఇక్కడ ఇవి కూడా చెప్తారా కాస్త? చెప్తా. ఇవి ఇండిగోకెర, ఇవి ఆమ్దం, చీమ చింతకాయ, ఇది మునుగ, ఇది బుడుమకాయ, ఇది మిరపకాయ, ఇది పొట్టి బీరకాయ, తెల్ల ఔషలు, నేతి బీర, తోటకూర, ఇవి తోటకూర, మునగ ఉంది, పనస, ఇవి బీన్స్, కూర బీన్స్, ఇవి ఇంకొక రకం తోటకూర ఎర్రయి, మెంతాలు, పప్పాయ, గుమ్మడి, వంకాయ, క్యారెట్, ఇవి కూరన్ప, ప్యాషన్ ఫ్రూట్, ఇది ఇంకొక రకం బీన్స్, కూర వండుకొని తినొచ్చు. చెమ్మకాయ ఇది తీగ వస్తుంది. ఇది రెక్కల బీన్స్, ఇది కూర చేసుకొని తినొచ్చు. రెక్కల బీన్స్ ఇవి దాని గింజలా? దాని గింజలు. ఇది పుల్ల కూర, పప్పులు వేసుకొని రుద్దుకొని తినొచ్చు. ఇదేమో కూర అనప, దోశ, ఇది చెమ్మకాయ, బీరకాయ, కూర అనప నల్లది, సొరకాయ, టమాటాలో ఇన్ని రకాలు, ఎర్రది, చెర్రీ టమాటా, ఎల్లో కలర్ టమాటా, 3 రకాలు, బీన్స్. ధాన్యాలు కానీ కూరగాయలు కొన్ని చాలా ఉన్నాయి. చూసారా ఎన్ని ఉన్నాయో? ఇదైతే పచ్చ టమోటా అంట, ఇవేమో వంకాయలు అంట. చాలా ఫ్రెష్ అండ్ చాలా నీట్గా ఉన్నాయి. ఇవంతా వాళ్ళ పంటల్లోనే పండించారంట. ఇది ఏమల్లము? ఇది పసుపు అంట. ఓ ఇది మామిడల్లం, ఇదేమో పసుపు అంట. అంటే పచ్చళ్ళు చేస్తారా దీంతో? పచ్చళ్ళు అవి ఓకే. ఇది పచ్చళ్ళకి యూజ్ చేస్తారంట. మామిడల్లం, కాశీ టమోటా, ఓకే. ఇది కాశీ టమోటా అంట. ఇది చెర్రీ టమోటా. ఇన్ని టైప్స్ అసలు మన వాళ్ళకి ఎవరికి తెలియదేమో ఇన్ని ఉన్నాయని. అండ్ ఇది ఓకే ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని చెప్పి అప్పుడు మనకి అప్పుడు కూడా న్యూస్లో నేను చూసా. దీన్ని ఏమంటారు? దీని పేరు బీరకాయ అంట. అంటే ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్. ఓకే, అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్లో ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ దొరికింది మనకి. సొరకాయ అస్సలు బరువు లేదు. గాయిగడ్డ ఏంటది? పొటాటోస్ అంట. గాయిగడ్డ, బెండ, ఓకే బెండకాయ, ఇది బీరకాయ గింజలు, ఓకే. ఈ 2 ఫ్రీ అంట. ఓకే ఓకే, ఇవి నాకు ఫ్రీగా వచ్చాయి ఇక్కడ. థ్యాంక్ యూ అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్. ఓకే, ఇవి సబ్జా. థ్యాంక్ యూ. సబ్జా ఇవి. పస్సేపూర్. నా పేరు సుజాత మేడం. మాది మిలెట్ మహిళ పస్సేపూర్లో ఉంది. అయితే మేము ఇవన్నీ ప్రోడక్ట్ వండిస్తారు న్యాచురల్గా బయోచార్ వేసి.
ఇవన్నీ మేము ఇక్కడ హైదరాబాద్కి సేలింగ్ చేస్తాము. మేము వాట్సాప్లో మాకు అన్ని మెసేజ్లు చేస్తే. ఎక్కడుంది మళ్ళీ చెప్పండి. పస్సేపూర్ విలేజ్, మిల్లెట్ మహిళ. మిల్లెట్ మహిళ. ఇక అందరూ మహిళలు కలిసి ప్రారంభించారా దాన్ని? మహిళలతోటే 1000 మెంబర్స్ వాళ్ళందరితోటి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మేడం. వాళ్ళందరూ ఎఫ్ఈఓ డైరెక్టర్స్ ఈమె. అయితే ఇవన్నీ వీళ్ళే పండిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్. ఒక్క ఎకర పొలంలోనే 12 రకాల పంటలు యూజ్ చేస్తారు. అంటే ప్రజలకి ఉపయోగం, మహిళలకి ఉపాధి అన్నమాట. చాలా మంచి ఐడియా అసలు. ఇవి ప్లాస్టిక్ ఏం వాడరు మేడం, మొత్తం ఇవే వాడతారు. ప్లాస్టిక్ కవర్స్ ఇలాంటివి వాడతారు. మళ్ళీ ప్లాస్టిక్ కవర్ అస్సలు యూజ్ చేయనియరు మా దగ్గర. ఖచ్చితంగా ఈ స్టాల్ని అయితే మీరు సందర్శించాలి. అండ్ వాళ్ళ అడ్రస్ విన్నారు కదా, ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. 1000 మెంబర్స్ అంట, ఓన్లీ మహిళలే. అక్కడ వర్కర్స్ వాళ్ళే, డైరెక్టర్ అందరూ వాళ్ళే అన్నమాట. చూశారు కదా మన అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో. అసలు నాకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అనను, ఎవరికి కూడా ఈ గింజల పేర్లు కానీ చిరుధాన్యాల పేర్లు కానీ తెలియదు. మహా అయితే ఒక 4-5 తెలిసి ఉంటాయేమో. ఆ ఫోన్లోనో మార్ట్స్లోనో చూస్తూ ఉంటాం సూపర్ మార్కెట్స్లో. ఇంత స్వచ్ఛంగా ఇన్ని రకాలు చూడడం నేను ఇదే మొదటిసారి. ఖచ్చితంగా మీరైతే వీక్షించాలి అండ్ కొనాలి కూడా. థ్యాంక్ యూ.